నీకుందే నాకు ఇలాంటి గది మాట ఉందన్నా తీసుకో పండగ తీసుకో వామిటింగ్ వచ్చిలా అయ్యయ్యా నన్ను పట్టుకున్నాడు బోర్డు ప్రేమించిన అమ్మాయికి పెళ్లి అయిపోయిందన్నా ఏం చేయాలో అర్థం కావట్లేదన్నా పురుగుల మందాక చచ్చిపోదాం అనుకుంటున్నానన్నా ఇది నేను చూడలే. ఇలా ఉంది బాబా గది మాట ఏం వచ్చా మేలడిపోతా ఉంటుంది. నాన్న ఏం లేదన్నా నాకు వామిటింగ్ వచ్చేలా ఉందన్నా తీసుకో పండగ తీసుకో బాబాయ్ అంటే ఏం లేదు నాకు వామిటింగ్ వచ్చేలా ఉంది బాబాయ్ నాకు కొంచెం నా కొడుకులా ఉన్నాడే వీడు సిగ్గు శరం బుద్ధి జ్ఞానం రోసం పౌరుషం మానం మర్యాద ఇలా చేయడం వాంతి వచ్చేలా ఉందమ్మా ఏంది ఇదే అంటే ఏం లేదు నాకు వామిటింగ్ వచ్చేలా అయ్యయ్యా నీలాంటి దరిద్రపు కొట్టి వధవ నేను ఎక్కడ చూడలేదురా. యాక్టింగ్ బాబాయ్ అంటే ఏదో నాకు వామిటింగ్ వచ్చేలా ఉంది బాబాయ్ వచ్చేది బాబాయ్ మా ఏం లేదు నాకు వామిటింగ్ వచ్చేలా ఉంది నాకు ఇలాంటి మాట వచ్చేలా ఉంది ఎదవ బావాడు వాంతి వచ్చేలా ఉంది అమ్మా ఏం ఫీల్ ఉన్నది మామయ్య అంటే ఏం లేదు బాబాయ్ 3 సంవత్సరాల నుంచి నేను ఒక అమ్మాయిని ప్రేమించాను బాబాయ్. అవునా నిజమా వదిలేసి వెళ్ళిపోయింది బాబాయ్. నాకు ఏం చేయాలో తెలియట్లేదు బాబాయ్. ఇక చచ్చిపోదాం అనుకుంటున్నాను బాబాయ్ నేను. నన్ను ఒక అమ్మాయి నన్ను మోసం చేస్తుంది బాబాయ్. 3 years నుంచి ప్రేమించాను, వదిలేసి వెళ్ళిపోయింది బాబాయ్. అందుకని నేను చచ్చిపోదాం అనుకుంటున్నాను బాబాయ్. ఇట్లా రంగులు చచ్చిపోతాను. మస్తు షేడ్స్ ఉన్నారా నీలా. అబ్బో కమలాసన్ మా లవర్ నన్ను వదిలేసింది బాబాయ్. 3 సంవత్సరాలు ప్రేమించుకున్నాం బాబాయ్. నాకు ఏం చేయాలో అర్థం కల్లా చచ్చిపోవాలని చెప్తుంది బాబాయ్. అందుకనే పురుగుల మందు తెచ్చుకున్నాను బాబాయ్. బాబాయ్ ఏం లేదు బాబాయ్, నాకు వామిటింగ్ వచ్చేలా ఉంది బాబాయ్. నాకు ఏం అర్థం మానవత్వం ఉందా, బుద్ధి ఉందా, బుర్ర ఉందా? వామిటింగ్ వచ్చేలా ఉందరా నాకు. వాడి పెరిగిన బుద్ధిమంత పెరగలే.
ర్యాంక్ షీట్ జరుగుతున్నారు మరి బాబాయ్ ఏమైంది బాబాయ్ నాకు వచ్చేలా ఉందా అరే పళ్ళు తోమేవారా రే గలీజ్ నా కొడక స్మెల్ వస్తుంది ఇక్కడికి. బాబాయ్ బాబాయ్ ఏం లేదు నాకు వామిటింగ్ వచ్చేలా ఉంది బాబాయ్. చేపట్టేలాగా ఎందుకు చదువుకున్నా మీ బాబు అంత తింటే సంపాదించి చదివితే నువ్వు ఇయ్యా నేర్చుకున్నా వామిటింగ్ వచ్చేలా ఉందన్నా ఉందన్నా ఏం చేయాలి అర్థం కావట్లేదన్నా. అలా వచ్చాను అన్నా 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 ఏమొచ్చేస్తుందిరా అన్నా వస్తున్నానా నాకు ఏం చేయరు అర్థం కావట్లేదన్నా. పురుగుల మంది దాకా చచ్చిపోదాం అనుకుంటున్నానన్నా. ఇచ్చిన అమ్మాయి నన్ను మోసం చేసిందమ్మా. పెద్ద సమస్య వచ్చి పడిందే. నేను చచ్చిపోదాం అనుకుంటున్నానమ్మా. చచ్చిపో